రేవంత్ రెడ్డి సుసూషో డైజో బుడేసుక, వివేకా సుసూషో డైజో బుడేసుక. నేను అన్నది రేవంత్ రెడ్డి గారు ఒక బుడ్డ వేసుకోండి, వివేక్ గారు ఒక బుడ్డ వేసుకోండి అని కాదు. మంత్రి వివేక్ గారు ఒక సభలో మాట్లాడుకుంటా ఒక మాట అంటాడు. ఏమని అంటే, నేను జపాన్కి పోయి వచ్చిన, జపాన్లో మస్తు ఉద్యోగాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి జీతం నెలకు 2.5 లక్షలు ఇస్తున్నారు, మన పిల్లలు కూడా ఇటుకెళ్ళి ఆడపోయి ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా అన్నాడు. ఒక 2-3 రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే, జపాన్ నేర్చుకొని జపాన్లో మస్తు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అన్నారు. మరి జపాన్ నేర్చుకొని జపాన్ పోతే దీనికంటే ముందు అసలు వివేక్ ఏమన్నాడో వింటే మనం ఏం మాట్లాడుతున్నామో అర్థమవుతుంది. జర్మనీ పోయినప్పుడు కూడా అక్కడ 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తర్వాత జపాన్, ఇప్పుడు ఈ నెల 23వ తారీఖు నాడు మేము జపాన్ కూడా పోతున్నాము, అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు మన పిల్లలు పోయి అక్కడ మంచిగా చదువుకున్న వాళ్ళు అక్కడ కూడా ఉద్యోగం చేసుకుంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగం కూడా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది బయటికి పోయినప్పుడు ఇక్కడ కూడా మనకు ఉద్యోగాలు కల్పించడానికి టామ్కామ్ సంస్థ పనిచేస్తుంది. మేము ఏదైతే ఉద్యోగాలు జర్మనీలో జపాన్లో కల్పిస్తున్నామో సుమారు 2,50,000 రూపాయల జీతం అన్నమాట. ఎవరైతే చక్కగా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో వీళ్ళందరికీ 2 లక్షల పైన నెలకు ఉద్యోగం లభిస్తుందన్నమాట. మీరు సంవత్సరానికి 25 లక్షల రూపాయలు సంపాదన ఉంటుంది. విన్నారు కదా, జపాన్ పోవాలన్నట, జపాన్లో మస్తు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయట, అడిగిపోతే నెలకు 2,50,000 జీతం ఇస్తున్నారట. తెలంగాణ బిడ్డలు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ యువత అందరూ కూడా జపాన్ పోయి ఆడ ఉద్యోగాలు తీసుకోండి మీరు అని చెప్పేసి మన గౌరవ మంత్రి గారు చెప్తున్నారు. ఇంకో జపాన్కి వెళ్ళి ఇంకో దేశం మీద పోతా అన్నాడు. జపాన్కి వెళ్ళి జర్మనీ పోతారంట. జర్మనీ పోయి ఆడ కూడా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో లెక్క రాసుకొస్తారని తెలకాయితం మీద ఆడిపోయి ఆడ కూడా ఉద్యోగాలు చేసుకొని మస్తు ఉద్యోగాలు ఉన్నాయి, మీరు ఇటుకెళ్ళి ఆడికోర్రి, ఆడ ఉద్యోగాలు చేసుకొని ఆడ బతుకురు, ఎందుకంటే నిరుద్యోగం తగ్గుతుంది కదా తెలంగాణలో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, అదే మాట మంత్రి వివేక్ సార్ కూడా మాట్లాడుతున్నాడు. మీకు గితడన్నా ఏమైనా అంటారుగా, పెద్ద మనుషులు అంటారు, మనం ఎందుకన్నా మీరు మాకన్నా పెద్ద మనుషులు అయిపోయారు, రాజ్యాంగబద్ధ చట్టబద్ధ పదవులలో ఉన్నారు, జర మాట్లాడే ముందు ఈ అదుపులో పెట్టుకొని దీన్ని జర గుర్తు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మీరే ఇస్తామన్నారుగా, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారుగా, అన్నాకనే కానీ నిరుద్యోగులు మీకు ప్రచారాలు చేసి, బస్సు యాత్రలు చేసి, ఇల్లు తిరిగి, చెప్పులు అరగొట్టుకొని, కాళ్ళు ఇరగొట్టుకొని, ప్రచారాలు చేసి, ఓట్లు వేయించి మార్పు అంటే తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టినాక మీరు పోయి జపాన్ పోర్రి, జర్మనీ నేర్చుకోర్రి, ఉత్తర కొరియా పోర్రి, దక్షిణ కొరియా పోర్రి, అమెరికా ఎందుకు, ఇంగ్లీష్ ఎందుకు, లేని మాట్లాడేందుకు, ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు ఇవ్వలేమని చక్కగా చెప్తే వాళ్ళ బతుకుదేరు వాళ్ళదే చూసుకుంటారు. ఉద్యోగాలు అడుగుతానేమో ఎండ్రిని తాగుదామంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాపం ఆ పిల్లగాడు నిజంగానే ఎండ్రిని తాగితే కోల్వస్తామని చెప్పేసి ఖమ్మంలో ఆయన ఎండ్రిని తాగి అలా ఆత్మహత్య పాల్పడ్డాడు. జర్మనీ నేర్చుకొని జర్మనీలో ఉద్యోగాలకు అప్లై చేసుకోపోరు అంటాడు. మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి అంటాడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అలా తెల్లకాయతం ఇచ్చి ఫారం నింపమంటే ఏం ఫారం నింపనీకి రాదు, ఒక ఉద్యోగానికి నోటిఫికేషన్ వస్తే దానికి ఫామ్ నింపనీకి రాదని చెప్పేసి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. మీరు జర్మనీ నేర్చుకుని నెలకు 2 లక్షల జీతం ఇస్తారని చెప్పేసి మంత్రి వివేక్ మరి మీ కొడుకుని ఎందుకు ఎమ్మెల్యేగా నిలబెట్టినావా, ఎందుకు ఎంపీగా నిలబెట్టినావు? జర్మనీ పంపించకపోయినా 2.5 లక్షల జీతం వచ్చు నెలకు, 12 2 24 12 30 28 లక్షల అదొచ్చు, దాదాపు 30-40 లక్షల జీతం వచ్చు నెలకి, ఏడాదికి. మీ కొడుకుని ఎందుకు పంపించకపోయినావు గడ్డం వంశీని జర్మనీకి? మీకు ఓట్లు వేయాలి, ఉద్యోగాలు అడగడం, మీరు జర్మనీ పోర్రి, జపాన్ పోర్రి, జర్మన్ నేర్చుకొని జపనీస్ నేర్చుకోరు అంటారు. మరి మీరు కూడా పోయి ఆడపోటీ అయిపోరు ఎలక్షన్లలో, ఎమ్మెల్యేగా ఎంపీగా, వార్డు మెంబర్ కూడా గెలవరు మీరు ఆడపోయి. అసలు మీకు ఓటు అడగ నీకు కూడా రాదు. నేనన్నా ఇప్పుడు గూగుల్లో ట్రాన్స్లేట్ చేసుకొని రేవంత్ రెడ్డి సుషియో జాయ్ బోర్డు వేసుకి అన్న కదా, దాని అర్థం ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారు మీరు బాగున్నారా, వివేక్ సుషియో జాయ్ బోర్డు వేసుకి అన్న కదా, దాని అర్థం ఏంటంటే మంత్రి వివేక్ గారు మీరు అంత క్షేమమేనా అని అర్థం, కుశలమేనా అని అర్థం. అది కూడా మళ్ళీ ఇప్పుడు మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేసుకొని చదవాలి. ట్రాన్స్లేట్ చేసుకొని చదువుదామంటే కూడా మీకు ఆ స్పీచ్ రాదు, ఆ ఇంగ్లీషే బటర్ ఇంగ్లీష్ మాట్లాడతావు. ఏమంటావు? ఐఎమ్ మీటింగ్ 24/7 24 hours, జస్ట్ 24 hours ఇన్ వీక్. వారంలో 24 hours ఉండే 24/7 అని చెప్పాలి. నాన్ వెజ్ తింటే నేను 24 hours అని చెప్పి మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి గారు. ఇంగ్లీష్ నేర్చుకో నువ్వు ఫస్ట్, విద్యార్థులు జర్మనీ తర్వాత నేర్చుకుంటారు. ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటున్నావు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఒక పొలిటికల్ వేస్ట్.
నువ్వు పొలిటికల్ వేస్ట్, క్రిమినల్ వేస్ట్ అని ఇంజనీరింగ్ విద్యార్థులు అన్నావుగా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పొలిటికల్ వేస్ట్ అని నేను అంటున్నా. ప్రవీణ్ సుంకరి, జర్నలిస్ట్ నా పేరు. రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్, వీళ్ళందరూ ఇచ్చిన హామీ నెరవేర్చలేని రాజకీయ నాయకులందరూ కూడా పొలిటికల్ వేస్ట్. ఉద్యోగాలు అడిగితే జర్మనీ పోయి, జపాన్ పోయి ఆడ ఉద్యోగాలు తీసుకుని మీరు పోయి ఆడ ఎన్నికలలో పోటీ చేయకపోయి మీకు ఓట్లు పడితే ఏమో. ఇలాన్న పిల్లగాళ్ళు చదువుకొని ఆడ ఎట్లన్నా కొలువులు సాధిస్తారు. మస్తు మంది ఆడ పోయి ఇటుకెళ్ళి ఆడ పోయి జాబులు చేస్తూ ఉన్నారు. మీరు పోయి ఆడ పోటీ చేసి గెలుస్తారా? ఓట్లు పడతాయా? వార్డు మెంబర్ అని గెలుస్తారా ఆడ మీ సూరత్కి?